హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీవాణి, శ్రీ కుక్ అండ్ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి పచ్చి కొబ్బరితో కజ్జికాయలండి. చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా, చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా బాగుంటాయి. మన ఇంట్లో పచ్చి కొబ్బరి దేవుడికి కొట్టి మిగిలి ఉంటుంది, కానీ దాంతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి. చూసారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో అంతే జ్యూసీగా ఉంటాయండి. ఈ కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. తినే కొంది తినాలనిపించేటట్టు ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే ఎప్పుడైనా సరే ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 4-5 యాలక్కాయలు, పచ్చి కొబ్బరిని మూడు చిప్పలు తీసుకున్నాను అండి. ఆ చిప్పలు పచ్చి కొబ్బరి వేసుకొని ఫైన్గా పట్టుకోవాలి. మరీ మెత్తగా కాదండి, కొంచెం మనం తురుముకుంటే ఎలా వస్తుందో అలా పట్టుకోండి. ఇదంతా మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో మనం 1 కప్పు పుట్నా పప్పు, శనగలు, తినే శనగపప్పు అంటారు కదండి, ఆ శనగలను వేసుకొని అది మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. ఆ పౌడర్లోని చక్కెర మిక్సీ పట్టబలేదు. మనం ఏ కప్పుతో ఇది శనగలు వేసుకున్నాం అదే కప్పుతో 3 కప్పులు షుగర్ యాడ్ చేసుకున్నాను నేను. ఇది మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి. చక్కెరని అలాగే వేసుకుంటే మనం ఆయిల్ వేసినప్పుడు మంచిగా కరిగి జ్యూసీగా తయారవుతుంది. అందువల్ల పొడిగా పట్టాల్సిన అవసరం ఉండదు. ఇదంతా మనం పచ్చి కొబ్బరి మిశ్రమంలో వేసుకొని ఆ పప్పుల పొడి, చక్కెర మొత్తం కలిగేటట్టు దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరి నా వీడియోకి సపోర్ట్గా ఉండి నా ఛానల్ సపోర్ట్గా ఉంటుంది. చూసారుగా ఇలా అంతా మంచిగా మిక్స్ వేసుకుంటూ ఉంటే మనం పిండి అంతా పోయి చక్కెర కొబ్బరి మిశ్రమంలో కలిసిపోతుంది. దాన్ని నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేసుకున్న, నా దగ్గర ఉన్న జీడిపప్పు, కిస్మిస్, ఎండి ద్రాక్ష వేసుకున్నానండి. ఇది పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు పిండి కలుపుకునే విధానం చూసుకుందాం మనం. నేను 2 కప్పులు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి వేసుకొని కలుపుకున్నాను. అచ్చం గోధుమ పిండి వేద్దాం అనుకున్నాం, కాకపోతే మరీ టేస్ట్ ఉండొద్దు, కొంచెం ఇదిగా ఉంటుంది. మైదా అయితే కొంచెం అన్హెల్దీ, బట్ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందని 2 కప్పులు మైదా, 1 కప్పు గోధుమ పిండి వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను దీంట్లో. ఎందుకంటే మన స్వీట్ కాబట్టి స్వీట్ అనే దానికి కొంచెం సాల్ట్ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకని అదంతా పిండిలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి మంచిగా. మీ దగ్గర 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకొని, బొంబాయి రవ్వ వేయటం వల్ల గోధుమ పిండి మిక్స్ చేసాం కాబట్టి మనకు కజ్జికాయలు అనేటివి మంచిగా క్రిస్పీగా కాలుతాయి, క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు, మెత్తగా లేకుండా. ఇదంతా పిండిలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోండి. నా దగ్గర బటర్ ఉన్నా నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ ఎక్కువ అవసరం లేదు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ చాలండి. ఎందుకంటే పైన కొంచెం క్రిస్పీగా వచ్చేదానికోసం. ఈ ఆయిల్ అంతా పిండిలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి మంచిగా. పిండి అంతా ఆయిల్లో కలిసిపోయేటట్టు కలుపుకొని మనకు కొంచెం మంచిగా పిండి బాగా కలిసి కొంచెం ముద్దకు వచ్చేటట్టు ఉంటే అప్పుడు మనం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. నాకు ఈ పిండికి 2 గ్లాసులు వాటర్ పట్టాయండి. ఇది మనం చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా బాగా వస్తాయండి. పచ్చి కొబ్బరి అంత బాగుంది. మనం ఎండు కొబ్బరి వేసుకుని ఎలా చేసుకుని అలాగే పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంటాము. టేస్ట్ అనేది బాగుంటుంది. మనం చపాతీ పిండి పథకంలోకి కలుపుకొని పెట్టుకోవాలి. చూసారుగా ఇలా కలుపుకొని మూత అయినా లేదా తడి క్లాత్ అయినా వేసుకోండి. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీలాగా రుద్దానండి. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. నేను కజ్జికాయలు చేసుకునే మిషన్లో పెట్టుకొని ఇలా 2 స్పూన్లు కొబ్బరి మిశ్రమం పెట్టుకొని ఒత్తుకోవాలి. మన కజ్జికాయల మిషన్కి నూనె అప్లై చేసుకోండి, అంటుకోకుండా వచ్చేస్తుంది మనకు కజ్జికాయ ఇట్లా చేసేటప్పుడు. ఇది మా అమ్మది 20 years బ్యాక్ అనుకుంటా అండి ఈ మిషను. నా అమ్మ దగ్గర తెచ్చుకున్నాను నేను. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. మా పాప రుద్దుతూ ఉంటే నేను షేప్ చేసుకుంటా ఉన్నాను. అన్నీ ఇలాగ 2 టేబుల్ స్పూన్లు పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. ఎక్కువ పెట్టామంటే పగిలిపోతాయి. మనం ఆయిల్లో వేసినప్పుడు మనకు అంటుకోకుండా ఉండాలంటే కజ్జికాయల మిషన్కి ఆయిల్ పూసుకొని ఇలా ఒత్తుకున్నామంటే అంటుకోకుండా వస్తాయి మనకు కజ్జికాయలు. చూసారుగా అన్నీ ఇలాగే చేసుకుందాం. మనకి 1/2 కిలో పిండికి నాకు 30 కజ్జికాయలు వచ్చాయండి. నేను కలుపుకున్న మిశ్రమం కూడా కరెక్ట్గా సరిపోయింది నాకు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నానండి నేను ఆల్రెడీ. అందువల్ల మీడియం ఫ్లేమ్లోనే నేను కజ్జికాయలన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన కాలి లోపలంతా పైన కాలిది లోపల పచ్చిగా ఉంటుంది. మీడియంగా కాల్చుకోవటం వల్ల ఏంటంటే మనకు క్రిస్పీగా తయారవుతాయి మనకు కజ్జికాయలు. హైలో పెట్టి కాల్చడం వల్ల మెత్తగా ఉంటాయి, తినేటప్పుడు అంత బాగోవండి. అందువల్ల మనం ఇలా హైలో పెట్టుకునే కాల్చుకోవాలి వీటిని. మీడియంలో పెట్టుకునే కాల్చుకోవాలి. హైలో మటుకు దయచేసి పెట్టద్దు. హైలో పెట్టామంటే మనకి ఇలా కలర్ వచ్చేస్తుంది, లోపల మటుకు మెత్తగా ఉంటుంది.
నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోకి సపోర్ట్గా ఉంటుంది, నా ఛానల్ సపోర్ట్ చేయండి. చూసారుగా అన్నీ ఇలాగే మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోండి. చూసారుగా ఎంత బాగా కాలాయో నా కజ్జికాయలన్నీ. నేను ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. మొత్తం ఇలాగే అన్ని కజ్జికాయలు మనం కాల్చుకోవాలండి. మీడియంలోనే పెట్టుకొని కజ్జికాయలని కాల్చుకోండి. హైలో పెట్టామంటే మనకు కజ్జికాయలు మాడిపోతాయి. స్లోగా పెట్టుకొని మీడియంలో పెట్టుకొని రెండో వాయి వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్లోలో పెట్టేసి కజ్జికాయలు వేసుకొని కొంచెం మీడియంగా పెట్టుకోండి. ఇంకొక వాయి వేసి చూపిస్తానండి మీకు. ఇలాగే అన్ని కజ్జికాయలు ఫ్రై చేసుకుని నాకు మొత్తం ఒక 30 కజ్జికాయలు వచ్చాయండి అరకిలో పిండికి. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. అందరికీ ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని, అందరూ హ్యాపీగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇలాగే వచ్చి చూసారు కదండి, ఇలాగే వచ్చాయి. ఎన్ని వచ్చాయో చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి, మీకు ఒకటి నేను ఇంచి చూపిస్తాను కావాలంటే. మనం మీడియంలో పెట్టి కాల్చుకోవడం వల్ల మంచిగా క్రిస్పీగా వచ్చాయి. చూడండి ఎంత జ్యూసీగా ఉందంటే అంత జ్యూసీగా ఉంది, అంతే టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగున్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ టు ఆల్. హ్యాపీ న్యూ ఇయర్.